మహాదేవ. గురుగారు, విశాఖ నక్షత్రంలో జన్మించిన వారి గుణగణాలు, అలాగే వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారు పాటించాల్సిన నియమాల గురించి తెలియజేయండి. ఖచ్చితంగా తల్లి, విశాఖ నక్షత్రం అంటే మొండి నక్షత్రం తల్లి. ఎలాంటి మొండి అని అంటే, నేను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అని అంటారు కదా, అలా వాళ్ళు చెప్పినట్టే మన అన్నాడు వాళ్ళు ఎంతటి వారైనా సరే, నేను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అన్నట్టుగా. పైగా వీళ్ళు ఎలా అంటే, నేనే ఒక గురువుని అన్నట్టుగా కూడా ఫీల్ అవుతారు. ఓకే గురుగారు, రాకపోయినా వాళ్ళకి ఆ ఫీల్ ఉంటుంది, నాకే వచ్చు అని. ఎందుకు అని అంటే, ఈ యొక్క విశాఖ నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే బృహస్పతి. బృహస్పతి ఎవరు? సకల చరాచరాది దేవతామూర్తులకందరికీ ఒక గురువు. గురుస్థానం, నవగ్రహాలలో గురుస్థానమైనటువంటి వాడే ఈ బృహస్పతి. వీళ్ళంటారా, ధనపరంగా వారికి ఎటువంటి నష్టము ఉండదు, అన్ని రకాలుగా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కష్టాలతో కూడి అయ్యి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఆడవారైనా సరే మగవారైనా సరే ఒక వ్యత్యాసం ఏంటి అని అంటే, విశాఖ నక్షత్రం వారికి పూర్వము చెప్పా, గత వీడియోల్లో మనం చెప్పుకున్నాము. ఏమని అంటే, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, విశాఖ, మూల, ఈ 5 నక్షత్రాలకు కుజదోష అనేది ఉంటుంది తల్లి. ఈ కుజదోషము వలన, అంటే అది నక్షత్రమే కుజదోషము అనేటువంటిది శాస్త్రంలోనే మనకు లిఖించి. ఇప్పుడు గోచార ఫలితాలు ఆ ఫలితాలు అవసరం లేదా, నక్షత్రంలో పుట్టారంటే మీకు ఖచ్చితంగా కుజదోషము అనేటువంటిదే మనకు పూర్వపు గ్రంథాలలో కూడా ఎంతో వెల్లడించి ఉంది. అయితే మీరు గమనించలేదో, విశాఖ నక్షత్రము, మూలా నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము అనగానే వివాహానికి దూరం వెళ్ళిపోతారు. అవునా కాదా? అట్లా దూరం వెళ్ళిపోయినటువంటి క్రతువులో ఎంతోమంది కూడా ఇబ్బంది పడ్డ వాళ్ళు, పాపం ఆడవాళ్ళు అయితే ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు తల్లి. ఎందుకంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి పీటల మీద ఉండే పెళ్లి కూడా ఆగిపోయే పరిస్థితికి వెళ్ళిపోతారు. ఎంగేజ్మెంట్ అయ్యేటప్పుడు కూడా ఎంగేజ్మెంట్ కూడా సమయానికి ఆగిపోతూ ఉంటాయి. అంతటి కష్టాలు కేవలం విశాఖ నక్షత్రానికే ఉంటుంది. కాకపోతే వీరికి తెలివి మాత్రం అమోఘమైన తెలివి. ఇప్పుడు నువ్వు ఉన్నావు తల్లి, నువ్వు స్కూల్లో చదువుకునేటప్పుడు ఎవరి మాట వింటూ? టీచర్ అంటే ఎవరు? స్కూల్లో ఉపాధ్యాయులు, గురువు. అవునా? వీళ్ళ లక్షణాలు ఒక గురువు స్థానంలోనే ఉంటాయి. ఎవరైనా సరే నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి, అంటే వారి స్థితిగతులు అలానే ఉంటాయి తల్లి. కాకపోతే ఏంటి అంటే, కష్టాలలో మునిగే ఉంటారు ఎక్కువగా. పైగా వీళ్ళు ఇస్తారు తల్లి, ఎదుటి వ్యక్తిని నమ్మి వీరి దగ్గర ఉండేది తీసి ఇస్తే వాడవి పట్టుకొని అటు నుంచి అట్టే పరారు, మళ్ళీ తిరిగి రాడు వాడు. ఒకవేళ వాడు దగ్గరికి ఎక్కడైతే ఉన్నాడో అది తెలుసుకొని పాపం వెళ్ళి వసూలు చేద్దాం అనుకుంటారు కదా, చేసేటప్పుడు ఏమవుతుందంటే, నువ్వు నాకెప్పుడు ఇచ్చినావు, ఇట్లా మోసాలు, నమ్మక ద్రోహానికి ఎక్కువగా ఉంటుంది. బలవుతూ ఉంటారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. నువ్వెప్పుడైనా గురుగంధము పేరు విన్నావా తల్లి? లేదు. బృహస్పతి గంధము అంటాం మేము శాస్త్రంలో. వాస్తవానికి నీకు ఈ గంధం కూడా చూపించే ముందు ఒక విషయం చెప్తా. మనకు ధర్మశాస్త్రంలో పూర్తిగా ఇప్పటి వరకు 32 రకాల గంధాలు ఉన్నాయి. ఓకే గురుగారు, చాలా మందికి ఈ విషయాలు తెలియదు. 32 గంధాల్లో నా సహస్తాలతో సుమారు ఒక 10 రకాల గంధాలు తయారు చేశాము తల్లి. మేమే తయారు చేస్తున్నాం అవి. విన్నారా? ఇందులో ఒకటైంది బృహస్పతి గంధము అంటాము దీన్ని. దీని పేరు కూడా బృహస్పతి గంధము. ఇది కూడా చూడడానికి అలానే గుండ్ల లెక్కనే ఉంటది. విన్నావా? చూడడానికి గుండ్ల లెక్కనే, పసుపు రంగులోనే ఉంటది. ఒకసారి చూడు తల్లి. ఇది కాస్త కొంచెం పసుపుకి కాస్త అనువైన, అంటే దానికి దగ్గరలో ఉన్న సువాసన అయితే దీంట్లో కనిపిస్తుంది. ఏ సువాసన పీల్చినంటేనే మైండ్ అంతా రిఫ్రెష్. డబ్బులు కావన్నా నీకు? కావాలి గురుగారు. అయితే అది కొంచెం అట్లా పెట్టుకుని డబ్బులు వచ్చేస్తాయి. అంటే ఒక్కసారి పెట్టుకున్నందుకు కాదు, అంటే ఏ నక్షత్రం వారైనా పెట్టుకోవచ్చు. ఆ బృహస్పతి గంధము ప్రతి ఒక్క నక్షత్రం వారు పెట్టుకోవచ్చు తల్లి. ఈ బృహస్పతి గంధాన్ని ప్రతి ఒక్క నక్షత్రం, ఎందుకు అనంటే 27 నక్షత్రాలైనా మనిషి రూపమైన మనిషి తత్వంలో ఉండే ప్రతి ఒక్కరికి ప్రస్తుతానికి నడుస్తున్న సమాజంలో ముఖ్యం ఏంటిది తల్లి?
డబ్బు ఉంటేనే కదా అన్ని నడుస్తూ ఉంటాయి. అవును గురుగారు. అందుకోసమే ఆ డబ్బు కావాలంటే బృహస్పతి గంధము ఎవరైనా వాడవచ్చు. డబ్బు ఎక్కువగా లక్ష్మి, ఓకే గురుగారు. దీని పేరు లక్ష్మీ గంధము అని కూడా అంటాం. బృహస్పతి లక్ష్మీ గంధము పూర్తి పేరు. బృహస్పతి లక్ష్మీ గంధం. గురుగారు బొట్టు మాదిరిగానే పెట్టుకోవచ్చా? ఇప్పుడు మామూలుగా గంధం అంటే ఇక్కడ చెంపల దగ్గర ఇట్లా రాసుకుంటారు, అలా రాసుకోవచ్చా? అది నీ శరీరానికి ఎక్కడ తాకినా సరిపోద్ది తల్లి. శరీరంలో పెట్టుకుంటే అంటే దాని అనుగ్రహము మనం పొందేటట్టుగా ఉండాలి. అది పొందితే చాలు మనకు. అదొక సకల యోగాన్ని, సకల తత్వాన్ని కూడా అందింపజేసే గొప్ప తత్వమే ఈ లక్ష్మీ బృహస్పతి గంధం. గురుగారు మీరు ఇప్పటిదాకా చెప్పినట్టుగా బృహస్పతి గంధం గురించి అయితే చాలా చక్కగా వివరించారు. వీళ్ళకున్న సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే నెగటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో అవన్నీ తొలగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? విశాఖ నక్షత్రం వారు వీరు మొదలుగా రాత్రి పూట శనిగలను నానబెట్టాలి తల్లి. శనిగలను నానబెట్టేసి ఉదయాన్నే లేచి స్నానకాల కృత్యాలు ఆచరించి 108 శనగలను మాల కింద తయారు చేసి తీసుకుపోయి, అంటే 2 మాలలు చేయాలి. ఒక మాల ఈశ్వరుడికి అర్పించాలి, ఇంకొక మాల బృహస్పతి వారికైనా లేకపోతే హనుమంతుల వారికైనా అర్పించాలి. అలా అర్పిస్తే గనక వీళ్ళల్లో ఉండేటువంటి క్రతుతత్వ దోషాలు ఏవైతే ఉన్నాయో అట్టి దోషాలు కూడా తెలిగి సకల సౌఖ్యాలను కూడా అందింపజేస్తారు.